హలో నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా అయితే ఉన్నదో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంత బలహీనపడ్డదని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నాయకులు బయటికి పోవడంతో ఆ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీ విడిచిపెట్టి వెళ్లిపోయిన నాయకులపై మండిపడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ముందుగా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఇతర పార్టీ నాయకులు సైతం కొందరు పాల్గొనడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత అన్ని రాజకీయాల పార్టీ లాగానే మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. ఏదైతే తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తోటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళనే మంత్రులుగా చేయడం ఇది టీఆర్ఎస్ పార్టీ చేసిన మొట్టమొదటి తప్పు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు అలాగే మేధావులు సైతం ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం చేశారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఇలా తెలంగాణ వ్యతిరేకలను పార్టీలో చేర్చుకుని వాళ్ళకు పదవులు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి మొదటి ఎదురు దెబ్బ పడింది. ఆ తర్వాత 2018లోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య కొట్లాటలు మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమయ్యాయి. ఒక నాయకుడు చెప్తే ఇంకో నాయకుడు వినకపోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అప్పుడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి కోవర్టిజం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ 2018లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది కోవర్టులను పార్టీ నుండి బయటికి పంపే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారో వాళ్ళంతా ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి బలమైన శక్తిగా ఎదగాలంటే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు పార్టీ మారిన దానం నాగేందర్ కావచ్చు, అలాగే రంజిత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని తిట్టడం కాదు, ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో ఉంటూనే ఇతర పార్టీలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేసి ఆ పార్టీలు చేర్చుకోకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలి. అలాంటి నాయకుడే మాజీ మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మల్లారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు మల్లారెడ్డి. ఏకంగా ప్రభుత్వ సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహాయం కావాలి అని ఆయనను అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకే కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డికే శివకుమార్ ని కలిసి మల్లారెడ్డి చర్చించడం జరిగింది. త్వరలోనే ప్రియాంక గాంధీని కూడా కలవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దూరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దగ్గరగా ఉంటూ వచ్చాడు మల్లారెడ్డి. దాదాపు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయం. చేరితే కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు లేదా బీజేపీ పార్టీలో చేరుతాడనే వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మల్లారెడ్డిని దగ్గర కూడా రానిచ్చే అవసరం లేదు అని తేల్చి చెప్పడం, ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోమని తేల్చి చెప్పడంతో మల్లారెడ్డి డైలామాలో పడ్డారు. దీంతో ఇటు బీజేపీకి పోలేక అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరలేక తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుదామని మల్లారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డిని ఆహ్వానిస్తే వెమ్మటే జంప్ అయ్యేటట్లు ఉన్నాడు మల్లారెడ్డి. అలాంటి నాయకుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏ విధంగా స్పందించకుండా అలా ఇతర పార్టీలకు జంప్ అవడానికి రెడీగా ఉన్న నాయకుడు ఆల్రెడీ ఆ పార్టీలతో చర్చలు జరిపిన నాయకుడిని సస్పెండ్ చేయకుండా అలాగే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తున్నారు. సో ఒకవేళ ప్రస్తుత సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చాలా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా పోటీ కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ 5-6 గెలిచినా కానీ ఆ పార్టీకి పెద్ద ఉపయోగం లేదు. ఒకవేళ
అన్ని ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లు గెలిచినా ఒకటే, 5 సీట్లు గెలిచినా ఒకటి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్ని, అసెంబ్లీ ఎన్నికల్ని వేరే వేరే విధంగా ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తుంటారు. వేరే వేరే క్యాలిక్యులేషన్స్ తోటి ఓటింగ్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బలపడాలంటే ఏదైతే ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ దూరం అయిందో, నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ దూరం చేసుకుందో, కేసీఆర్ గారి అభిమానులను దూరం చేసుకుందో, వాళ్ళందరినీ మళ్ళీ దగ్గరకు తీసుకోవాలన్నా, వాళ్ళందరికీ దగ్గర కావాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ సంచలన డిసిషన్ తీసుకోవాలి. ఇలాంటి మల్లారెడ్డి లాంటి నాయకుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ తిరిగి బలమైన శక్తిగా ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎందుకంత బలమైన శక్తిగా ఎదిగింది అంటే, అప్పట్లో ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డికి అప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలి. కానీ అదే సందర్భంలో ఎవరికి తెలియకుండా కేటీఆర్ తో రహస్యంగా కౌశిక్ రెడ్డి భేటీ కావడంతో ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తీసుకొని ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత హుజురాబాద్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై జనాలు ఒక నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ఇక కోవట్లు ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే పార్టీ నుండి కోవట్లందరినీ బయటికి పంపిస్తారని ఒక బలమైన నమ్మకం కార్యకర్తల్లో కనిపించింది. అందుకే కార్యకర్తలు అంత బలంగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరైతే పార్టీ కాకుండా ఇతర పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారో, చర్చలు జరుపుతున్నారో అలాంటి నాయకుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటికైనా మా పార్టీ నాయకులకు ఎవరేంటని తెలిసింది, ఎవరు నిజమైన కార్యకర్తలు, ఎవరు నిజమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది మా పార్టీ నాయకులకు తెలిసింది. అందుకే అవకాశం కోసం వచ్చే నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడుతుంది. అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇతర పార్టీల వైపు చూస్తున్నా కానీ ఆ పార్టీలు రానియలేక ఈ పార్టీలనే కొనసాగుతున్న నాయకుల్ని ఏమనకుండా సైలెంట్ ఉంటే పార్టీ పరిస్థితి ఇంకా దీనంగా తయారవుతుంది తప్పితే పార్టీ బలపడదు తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుంది.